సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నటువంటి విజయారెడ్డి ఉదంతం ఇప్పుడు పోలీసులకి ఇంకా మిస్టరీ వీడలేదు. ఆమె చిట్ట చివరి ఫోన్ కాల్ చెక్ చేస్తే వాళ్ళ బ్రదర్‌తోనే మాట్లాడింది. ఆ బ్రదర్ కూడా ఆమె ఎలాంటి కంప్లెయింట్ చేయలేదు. ప్లస్ ఎలాంటి యాంక్సైటీతో కూడా లేదు అని తేల్చి చెప్పారు. ఆ ముందు రోజున భర్తతో ఫోన్ మాట్లాడింది. అప్పుడు కూడా ఎలాంటి యాంక్సైటీ లేదు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు చెప్పలేదు అన్నటువంటిది చెప్పారు. బంధువులు ఎవ్వరూ కూడా ఎలాంటి అనుమానము లేదంటున్నారు. ఇప్పుడు ఇక 3 కోణాలుంటుంది. నంబర్ 1 లోన్లీనెస్ ఫీలింగ్, సైకలాజికల్ ప్రెషర్. నంబర్ 2 వచ్చేటప్పటికి ఏదన్నా సైబర్ బుల్లీయింగ్. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అది ఫైనాన్షియల్ లాగా వేధించడమా? లేకపోతే గనక లైంగికంగా వేధించడమా అనేది జరుగుతూ ఉంటాయి. అది చివరికి చెప్పుకోలేనంతటి మానసిక వేదనని మిగులుస్తా ఉంటారు. అట్లాంటి వేధింపులేమైనా ఉన్నాయా? ఈ 2 కోణాల్లో ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అవి పాస్‌బుక్‌లు అవి తీసుకున్నారు. అట్లాగే ల్యాప్‌టాపు, ఫోన్‌లో ఆహ్, ఉన్నటువంటి మ్యాటర్ గురించి వెతుకుతున్నారు. ఓవరాల్‌గా ఒక 2, 3 రోజుల్లో స్పష్టతొస్తుందని ఆశిస్తున్నారు.